రాష్ట్రంలో నారావారి అమలు చేస్తున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మిథున్ రెడ్డి గారి సూచనల ప్రకారం పుంగునూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు నకిలీ మద్యానికి నిరసనగా మేమంతా కూడా ర్యాలీ ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క క్షేమాలను కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం సంపాదనే ఒక ధ్యేయంగా పెట్టుకొని నకిలీ మద్యాన్ని ఎక్కడికక్కడ ఊర్లలో అంతా కూడా తయారు చేసి పేద ప్రజల మీద ప్రయోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని కూడా నశించాలి. ఎందుకంటే పేద ప్రజలు ఏదో కూలీ నాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిలువరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం. అది కూడా మన ప్రభుత్వం తరఫున అయితే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు. ఏ ఊరికి ఆ రోజు ఆ ఊర్లో డంప్ యార్డులు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈరోజు మా పార్టీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాం.